చారిత్రక ప్రసిద్ధిగాంచిన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నందు కార్తీక మాసం నెల రోజులు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో దాతలు భక్తుల సహకారంతో విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అన్నదాన సేవా కమిటీకి ఎమ్మెల్యే బలరామకృష్ణ, రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి సత్కరించారు. ముందుగా వారు ఇరువురు స్వామివారిని దర్శించి అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. సంవత్సరాల కింద నుంచి కూడా ఈ యొక్క స్వామివారి ఆలయం దీపధూప నైవేద్యాలతో దేదీప్యమానంగా ఉంటుంది. ఈవేళ ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో, ఎన్డీఏ ప్రభుత్వ పాలన, అదేవిధంగా స్థానికంగా మేము చేస్తున్నటువంటి దేవస్థానం కోసం చేస్తున్నటువంటి కృషి, దేవస్థాన అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి విషయాలన్నీ గ్రహించిన కళ్యాణం అప్పారావు గారు పూర్తి స్థాయిలో దేవస్థానం మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా నేను ఉపసంహరించుకుని దేవస్థాన అభివృద్ధిలో భాగస్వామిని అవుతా అన్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా వీరికి కమిటీలో కూడా మంచి స్థానం అనేది, పర్మనెంట్ కమిటీలో కూడా మంచి స్థానం ఏర్పాటు చేసి దేవస్థానం అభివృద్ధిలో వారు పాలు పంచుకుని దగ్గరుండి